నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజమహేంద్రవరం ప్రజాగలం సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై ఫైర్ రాజమహేంద్రవరం ప్రజాగలం సభకు నరేంద్ర మోడీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు सिर्फ करप्शन मैनेज कर सकते हैं, फाइनेंशियल मैनेजमेंट वाईएसआर कांग्रेस के बस की बात नहीं है। మిత్రులారా మీకు గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులను ఇస్తామని చెప్పింది. కానీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది. 3 రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది. కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్ళు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు, చేయలేదు. जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते। पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया। केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है, लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती। आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है, किसानों को पैडी का सही रेट भी नहीं मिल रहा है। मैं आपको विश्वास दिलाता हूं, 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी। మిత్రులారా, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ 4 తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. साथियों, एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है। इसलिए पिछले 10 वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है। आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है। आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है। दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వము, ఎన్డీఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ని కనెక్ట్ చేసేటటువంటి, జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి ఎన్నికల సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. పడతాయి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ముగింపు మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడుని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఆ పేదల శత్రువులంతా పేదలకు అండగా నిలబడిన మీ ఒక్క జగన్ మీద ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారో, ఎంతగా దిగజారి యుద్ధం చేస్తా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారో, అబద్ధాలతో దుష్ప్రచారాలు ఎలా చేస్తా ఉన్నారో కూడా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు ఇన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఏ ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు గట్టిగా 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెప్తే ఏ పేదకైనా కూడా కనీసం గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. అందుకే ఇన్ని కుట్రలు, అందుకే ఇన్ని అబద్ధాలు, అందుకే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అబద్ధాలు అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయనంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తా ఉన్నారు. కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖపట్నానికి ఏకంగా 2 లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే దత్తపుత్రుడు. తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో, తమవారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏమైపోయారు? అందరూ కూడా గప్ చుప్. అది జరిగేదాకా, బయటకు వచ్చేదాకా 2 లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట. బురద చల్లేయడమే. మరో ప్రచారాన్ని కూడా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట. ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా, పరమ దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు అన్న దానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులు నడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఏమక్క మీ కిరాణా షాపులో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజాయి అమ్ముతా. ఎన్నికల సందర్భంగా అంబర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. కోరంటి హాస్పిటల్ ముందల ఒక పెద్ద గుడ్డే ఎలాడుతుంది. ఏందంటే మోడీ ఇచ్చింది, కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు, అంబర్పేటకు గాడిద గుడ్డు. గాడిద గుడ్డును చూసేనా
కిషన్ రెడ్డి అవగాహన తెచ్చుకో. అందుకే మిత్రులారా, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? గట్టిగా చెప్పాలి, చిన్న కాదు. మోడీకి ఇంటియాలి ఢిల్లీకి. ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మెట్రో రైలు మనం అడిగితే బీజేపీ ఏం తెచ్చింది? అందుకే మిత్రులారా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. అందరు రెడీనా? అందరు రెడీనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మరి సోదరులారా, తెలంగాణ గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెట్టాలనా? కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా. అందుకే మిత్రులారా, బీజేపీల కర్రు కాల్చి వాత పెట్టాలంటే దానం నాగేందర్ ను 1,00,000 ఓట్లతో గెలిపించాలి, మెజారిటీ. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే? ఓకే, 1,00,000 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎందుకు అంబర్పేట బ్రిడ్జిని ఈనాటి వరకు పూర్తి చేయించలే? 2021లో హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే ఇటు ట్యాంక్ బండ్ నుంచి అటు మూసీ నది నుంచి నీళ్ళు వచ్చి పేదోళ్ళ బస్తీలల్లో మురికి నీళ్ళు వచ్చి ఇండ్లు తడిసిపోయి, టీవీలు కాలిపోయి, ఫ్రిడ్జ్లు పేలిపోయి, సైకిల్ మోటార్లు కొట్టుకపోయి, ఆటోలు నీళ్ళ మునిగితే అనా పైసా కూడా ఈ పేదలకు ఇప్పించలే. ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిండు. ఈ నీట మునిగిన బస్తీలను చూసిండు. ఆయన మాట ఇచ్చిండు, బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా, లారీ పోతే లారీ ఇస్తా అన్నాడు. మరి గుండు అరగుండు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్లో అయిపోయినాక మళ్ళీ వెనుకకు మళ్ళీ కూడా చూడలే. మరి ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకి ఏమి తీసుకురాలే? ఇవాళ కిషన్ రెడ్డి గారు మళ్ళోసారి ఎంపీ అయినా ఇంకేదాన్ని అయినా ఈ అంబర్పేట ప్రాంతానికి, ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కు ఉపయోగం లేదు. కానీ అదే మన అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009లో ఎంపీగా గెలిచినప్పుడు, మన దానం నాగేందర్ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఆనాడే, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే, ఐటీ పరిశ్రమలు వచ్చింది ఆనాడే, ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే. హైదరాబాదు నగరానికి కృష్ణా నది జలాలు తాగడానికి, గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే. ఈ హైదరాబాదు నగరంలో ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. आपका वोट फजूल जाएंगे, कहीं अननेसेसरली यहाँ पे फिर एक बार वो बीजेपी वाला जीत जाएगा, उससे कोई अच्छा नहीं होगा, कोई फायदा नहीं होगा. हम लोग अमन चाहते हैं तो बीआरएस को जिताना चाहिए. कांग्रेस जीत के कुछ नहीं करने वाला है. इसीलिए मैं आपसे कहता हूं, सीएम साहब खुद कहे यहाँ के कांग्रेस के, नरेंद्र जी आप बड़े भाई हैं, मैं छोटा भाई हूं और गुजरात का मॉडल लाऊंगा. क्या क्या मॉडल लाएंगे? गोधरा मॉडल लाएंगे? लोगों को जिंदा जलाने का मॉडल लाएंगे? क्या लाने का है? गुजरात में क्या है? इफलास मुफलसी के बगैर वहां कुछ है ही नहीं है. नरेंद्र मोदी कोई किया ही नहीं है, कोई तरक्की हुआ ही नहीं है.
इसीलिए आप लोग गौर कीजिए, सोचिए। मैं फिर एक बार आपसे अदबन गुजारिश करता हूं, ये मौका है बीजेपी का हराने का। निजामाबाद में बीजेपी को हारना है, बिल्कुल हराना है। हम लोग दो पार्टियों से 6% ऑलरेडी आगे चल रहे हैं। कहीं आप लोग अननेसेसरली उनको डाल के गुमराह होके किसी के बातों में आके गलती मत कीजिए, फिर से बीजेपी को जीतने मत दीजिए। ये मेरा गुजारिश है। मैं इतना कहते हुए रुखसत लेता हूं। సోదరులారా, మీ అందరికి నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా యువకులు ఆవేశంలో ఓటు వేయకుండా ఎన్నికల సందర్భంలో కూడా నేను చెప్పిన ప్రజాస్వామ్య పరిణతితో ఆలోచించి, విజ్ఞతతో ఆలోచించి, ఎవరు గెలిస్తే మంచిది, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే మంచిది, అన్ని విషయాలు మీరు కూలంకషంగా చర్చించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కూడా హిందువునే, నేను హిందువుని కాదని కాదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువు కేసీఆర్. ఏ ఒక్క వర్గానికో కాదు, తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుపడాలి, అన్ని వర్గాలు మంచిగా ఉండాలి. హిందూ ముస్లిం బాయి బాయి ఉండాలి, అందరం కలిసి బతకాలి. దానిలోనే గొప్పతనం ఉంటుంది, దానిలోనే బలం ఉంటుంది. కానీ ప్రజలను విడదీసి చీలదీసి మత విద్వేషాలు రెచ్చగొడితే వచ్చేదేమి ఉండదు. మీ ఎంపీ నోరు తెరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో మీకు తెలుసు, ఎంత గందరగోళం ఉంటుందో మీకు తెలుసు. ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. అయినా నేను భయపడను, కాంప్రమైజ్ గాను. ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోయలేదు, ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు. 600 సరే లొంగిపోయే ప్రసక్తి లేదు. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నరేంద్ర మోడీకి మెజారిటీ వస్తలేదు, తుస్సుమన్నది. 400 पार गिर 100 पार 100 पार हो गया, कोई पार नहीं है, 210 है तो ज्यादा बोल के लोग बोल रहे. అందుకోసం మనం 14 ఎంపీలు గెలుచుకుంటే తెలంగాణ కేంద్ర రాజకీయాలలో కూడా కీలకంగా మారుతుంది. ఈ బీజేపీ గవర్నమెంట్ రాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంటే వస్తుంది. అందుకోసం మనది కూడా కీలకమైన పాత్ర అవుతుంది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళందరినీ ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైతాయి, రాత్రికి రాత్రి ఒకటైతాయి, ఆ మోసం కూడా చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరిని నేను కోరేది, రైతులకు ఎట్లయితే ఇలా గవర్నమెంట్ దిగొచ్చి రైతు బంద్ వేస్తున్నదో అదేవిధంగా అన్ని హామీలు అమలు కావాలంటే, కరెంటు చక్కగా రావాలంటే, విద్యార్థులకు న్యాయం జరగాలంటే, కృష్ణా గోదావరి నదుల నీళ్లు మనకే దక్కాలంటే బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి ఏమరపాటున ఉండకుండా బీఆర్ఎస్ అభ్యర్థి. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం, మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం, ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు, ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది.
కేవలం పొత్తులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల్లో విజయం సాధించాలి, రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి, రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా నేను నిన్న కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం 1180 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు. ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, ప్రైవేటీకరణ చెయ్యం, ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అనేటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం. అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటే అవసరమైతే గాజువాక సీటును కూడా వారికి త్యాగం చేద్దాం, వారికి ఇచ్చేద్దాం, వారి కూటమికి వదిలేద్దాం అని చెప్పి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుందాం అని చెప్పి కూడా నేను ప్రకటన చేశాను. దాదాపు 72 గంటల సమయం ఇచ్చాం. వారు వచ్చి కనీసం స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఎత్తల. పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా కనీసం స్టేజ్ మీద ప్రధానమంత్రి గారిని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగేటువంటి మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటి. రాజమహేంద్రవరం ప్రజాగలం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు. మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క, మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే, ఫ్లైట్ ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు. మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు, వారిని ఎవరు గుర్తించలేదు. ఒక్క ప్రధానమంత్రి మా గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు. అలాగే ఏటి కొప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు 500 ఏళ్లుగా ఏటి కొప్పాక బొమ్మల్ని, ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది, దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు. అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు మనకి నార్త్ ఈస్ట్ లో దాదాపు 33 ఆర్కిడ్లని కనిపెడితే గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా వారికి ఇచ్చారు. కోట సచ్చిదానంద శాస్త్రి 10 సంవత్సరాలుగా హరికథా కళాకారులు వారిని గుర్తించారు. దళువాయి చలపతిరావు మన అనంతపురం మనకి జిల్లా నుంచి తోలు బొమ్మలాటని గత కొన్ని 70 సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తుంటే వారిని గుర్తించారు. సుంకర వెంకట ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ 10 లక్షల సర్జరీస్ చేశారు పోలియో వ్యాధిగ్రస్తులకి. వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే వేలు ఆనందాచారి మనకి స్థపతిని వారిని గుర్తించారు. అలాగే మొగిలయ్య, కిన్నెర మొగలయ్య ఎవరు గుర్తించరు. ఇలాంటి వ్యక్తుల్ని మనకెక్కడ మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతానికి 135 పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 100 స్టార్టప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున 1,17,000 స్టార్టప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైనవి. అందరినీ కలుపుకొని అందరితో కలిసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని భారతదేశం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు, తన మనుషులు తప్ప మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కలలో అమృత గడియల్లో మేము ప్రవేశించాలి, మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు, వారి పెద్ద మనసు అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం
ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కల కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కలకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు, 100 మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని. ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కనేవాడిని. ఒకళ్ళు వస్తారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరం ప్రజాగలం సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.